నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. అయ్యో, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఏం పర్లేదు, ఇప్పుడు చేసుకోండి ప్లీజ్. కోనసీమలోని ఈ ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గారు భారీ విరాళం ఇచ్చారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆ పన్నులు ఆదుకోవడంలో సినీ ఇండస్ట్రీ ముందుంటుంది. అంతేకాదు, ఆలయ నిర్మాణాల్లో భాగస్వాములు అవుతారు. కొందరు బహిరంగంగా ప్రకటిస్తే, కొందరు గుప్తంగా విరాళాలు ఇస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో అవి బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ మారుమూల గ్రామంలోని ఆలయ నిర్మాణానికి భారీగా విరాళం ఇచ్చారంట జూనియర్ ఎన్టీఆర్ గారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం జగ్గన్నపేట దగ్గర ఉన్న మొగలికుదురు గ్రామంలో బ్రిటిష్ కాలం నాటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉంది. అది శిథిలావస్థకు చేరడంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని స్థానికులు భావించారు. అయితే ఈ ఆలయ పునర్నిర్మాణంలో ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు భాగస్వాములయ్యారు. దాదాపు 12,50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. మొగలికుదురు గ్రామానికి చెందిన పురోహితుడు కారుపర్తి కోటేశ్వరరావు జూనియర్ ఎన్టీఆర్ వివాహం జరిపించారు. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ గృహవాస్తు సిద్ధాంతి కూడా ఆయనే. అయితే కారుపర్తి కోటేశ్వరరావు సిద్ధాంతి తమ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం పరిస్థితిని జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినికి తెలపడంతో ఆలయం పునర్నిర్మాణానికి 12,50,000 విరాళం ప్రకటించారు. ఎన్టీఆర్ 3 ఏళ్ల క్రితం ఆలయం నిర్మాణం పూర్తయిన 2-3 రోజుల క్రితం శిలాఫలకం ఏర్పాటు చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ విరాళం ఇచ్చిన విషయం వెలుగు చూసింది. శిథిలావస్థలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం పునర్నిర్మాణానికి జూనియర్ ఎన్టీఆర్ చేసిన సహాయాన్ని గ్రామస్తులు కొనియాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దంపతుల పేర్లను శిలాఫలకం మీద వేసి ఆలయం బయట ప్రతిష్ఠించారు. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.